హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బతుకమ్మ వ్లాగ్. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. చిన్న బతుకమ్మ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? తీసుకుపోతుంటుంది అట్లా తెచ్చుకున్నా స్వాతి వాళ్ళ ఇంటి వంకాయ స్పెషలిస్ట్. ఇది ప్రియా వాళ్ళ వంకాయ. ఇంట్లోకి వచ్చిన వెంటనే మంచి స్మెల్ వచ్చింది, బాగుంది స్మెల్ బత్తం. ఈ వ్లాగ్ లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూయేషన్. ఆఫ్టర్నూన్ స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చి లంచ్ చేస్తున్నా. తను వంకాయ కర్రీ చేసింది, అది టేస్ట్ చేస్తున్నా. తింపు చూద్దాం, ఓకేనా? టేస్ట్ చూద్దాం. మామూలుగా స్వాతక్క నా రెసిపీసే ఫాలో అవుతుంది. కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు కదా, ఇంకా సప్పంచడం. అప్పుడే గుమ్మగుమ్మలు వచ్చినాయిలే, బాగుంది. ప్రియా ఇంకా నీ వంకాయ సక్సెస్. బాగుంది. నల్ల వంకాయలానే గ్రీన్వా? గ్రీన్ కాదు, నల్లవే పెంచిందే, బాగున్నాయి. అంటే బంతిపూలు ఈరోజు చిన్న బతుకమ్మ కదా, బతుకమ్మ కోసం పూలు. ఇది ఇంకొక బ్లాగ్ చేస్తాం, దాంట్లోనే పెట్టకూడదు. అంటే వస్తుందేమోనే వాళ్ళత్త అడిగినాం మరి మనం. తీసుకోపదా నీకు చూసినారా? ఉరుక్కుంటే నువ్వు కట్ చేస్తుండు కాదు, నువ్వు కట్ చేస్తుండే నా ఆంటీ వస్తే నీకు సిగ్నల్ ఇస్తా. ఏమని సిగ్నల్ ఇస్తా? నాకు విజిల్ రాదే. ఏమి ఇట్లా పెట్టాలా? ఇట్లా అంటే చూడు, ఒక విజిల్ లాంటి సౌండ్ ఇస్తా, ఓకేనా? వినిపిస్తుందా నీకు సౌండ్? ఎందుకు ఈసారి చాలా తక్కువ పెంచింది ఉమా? ఇదిగో ఏడున్నాయి పట్టు. చాలా మా కమ్యూనిటీలోనే తెలిసిన ఫ్రెండ్ వాళ్ళవి ఫ్లవర్స్ కట్ చేసుకుంటామని చెప్పి తనకు కాల్ చేసి అడిగామన్నమాట. తన ఇంట్లో లేదు యాక్చువల్లీ. నా ముఖం అంతుంది ఇది. వర్క్ చేస్తున్నట్టున్నారే, ఎంత బాగుందో. నిజంగా నీ మొహం అంతుంది. ఇంకా వేరే వాళ్ళ ఫ్లవర్స్వి కూడా అందరిని అడుగుతున్నాం అనమాట. బతుకమ్మకి పూలు ఎక్కువ కావాలి కదా, అప్పటికప్పుడు తీసుకోవాలి అనుకొని ఆఫ్టర్నూన్ వచ్చాము తీసుకోవడానికి. నాకు అసలు పొద్దున్న అంత తెలీదు బతుకమ్మ ఉంది అన్నట్టు. నేను ఇంట్లో క్లీనప్ అవన్నీ చేసుకుంటూ ఉండే. తర్వాత ఆఫ్టర్నూన్ కాల్ చేసింది అనమాట స్వాతి, ఈరోజు బతుకమ్మ కదా, చిన్న ఫ్లవర్స్ తీసుకోవడానికి పోదాం రా అని. అంతా అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరికి కూడా వచ్చాము. మా ఇంట్లో మందారం చెట్లు ఎక్కువ. ఈ పింక్వి వైట్వి ఖచ్చితంగా డైలీ 2 అయినా, ఒక్కొక్కసారి 3-4 కూడా వస్తాయి. మొగ్గలు కూడా బాగా వచ్చినాయి ఈసారి. ఈ చెట్లన్నిటినీ వింటర్లో మెయింటైన్ చేసేది ఉంది. మా ఇంట్లో అయిపోయిన తర్వాత ఉషా వాళ్ళ ఇంట్లో కూడా ఫ్లవర్స్ తీసుకుంటున్నాం. కొన్ని స్వాతి కోసం, నెక్స్ట్ రోజు నేను నవరాత్రులు స్టార్ట్ చేస్తా కదా, మా కోసం కూడా తీసుకుందామని అనుకున్నా. ప్రజెంట్ అయితే తనకు అవసరం కదా, ఒకటే కట్ చేసుకున్నా కొన్ని. అండ్ మాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఈ చెట్టుకైతే నిండగా పూలు ఉండేవి, డీర్స్ వచ్చి మొత్తం తినేసినాయి. అసలు ఉషా వాళ్ళవైతే ఆల్మోస్ట్ ఒక 4-5 ప్లాంట్స్కి ఉన్న పూల మొత్తం తినేసినాయి. మాకు ఫ్రంట్ సైడ్ ఉన్నవైతే ఆకులతో సహా మొత్తం ఉన్నదే ఒక చెట్టుకు మంచిగా వచ్చేది, అది కూడా తినేసింది. సో వాటి నుంచి ఏదో ఒకటి కేర్ తీసుకోవాలి. అండ్ పూలన్నీ కలెక్ట్ చేసుకొని స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చేసాం. నేను ఇంకా ఉషా వచ్చేసాం అనమాట. తనకు మీటింగ్ ఉండింది, కాసేపు వచ్చి ఒక చిన్న బతుకమ్మ చేసి వెళ్ళిపోతాను అని వచ్చింది. మేము ఇక్కడ పేపర్ ప్లేట్స్కి కింద బేస్ కోసం అని చెప్పి కట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ బతుకమ్మకి నేను పెట్టిన వీడియోకి చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టారు. ఒకరైతే ఇట్లా ఒకటే బతుకమ్మ చేయొద్దమ్మా, చిన్నదైనా సరే ఏదో ఒకటి ఇంకొకటి చెయ్యాలి, అట్లా ఎప్పుడు చేయొద్దన్నారు. ఇంకొందరు అంటే పెట్టే విధానం ప్రాసెస్ కొంచెం మిస్టేక్స్ ఉంటే చెప్పారు. సో అవన్నీ గుర్తుపెట్టుకొని మరి ఈసారి చేస్తుంది తను. లాస్ట్ టైం తను ఇండియాకి వెళ్ళేది ఉండిందనమాట. అప్పటికప్పుడు బతుకమ్మ తను చేసుకోవాలి అని అనుకున్న టైంకి ఇండియా కాల్ చేసి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కనుక్కోకుండానే చేసుండే. సో ఆ మిస్టేక్స్ మాత్రం ఈసారి అందరం గుర్తుపెట్టుకొని మరీ చేస్తున్నాం అనమాట. మేము స్వాతికి బతుకమ్మ చేయడంలో హెల్ప్ చేస్తాము, లాస్ట్ టైం కూడా అంతే. సో అండ్ ఉషా ఈసారి ఫస్ట్ టైం వచ్చి హెల్ప్ చేస్తుంది. అండ్ మంచిగా అనిపించింది అనమాట, ఇట్లా ఒక దగ్గర కూర్చొని అందరు చేయడం. అండ్ ఇంకా పూలు చాలా తక్కువ వచ్చాయి, ఇంకా ఎక్కువ పెద్ద బతుకమ్మకి ఎక్కువ పెడదాము, ఇప్పుడు ఇన్నే చాలు అని అన్నదనమాట. సో ఆ ప్రాసెస్ చేస్తున్నాం. దీంట్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్తే మళ్ళీ రెక్టిఫై చేసుకుంటాము షూర్గా.
లాస్ట్ టైం చేసినవైతే ఈసారి రిపీట్ చేయలేదని అనుకుంటున్నాము. ఎందుకంటే మేము అప్పుడు పసుపు కుంకుమ వేసి కింద ఆకులు అవన్నీ పేర్చిన తర్వాతనే పూలు పెట్టాలి అన్నారు. అట్లా కాకుండా చేస్తుండే. సో ఈసారి అవన్నీ పెట్టుకుంటున్నాం. 2 బతుకమ్మలు చేసాము. బట్ స్టిల్ ఇంకేమైనా ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. డెఫినెట్గా కన్సిడర్ చేసి నెక్స్ట్ టైం అవి చేయకుండా చేస్తాము. ఈ చామంతులు అయితే చాలా బాగుండే. బొకేస్ తీసుకొని వచ్చిందనమాట స్వాతి. మాకు ఇక్కడ అంటే పూలు ఇవే కదా ఆప్షన్స్. సో మ్యాక్సిమం ఇవే తీసుకొని వస్తాము. ఇండియాలో కొన్ని డిఫరెంట్ పూలు పెడతారు అని అయితే చెప్పిండే స్వాతి. నేను ఎప్పుడు చూడలేదులేండి. నార్మల్గా అందరు స్టేటస్లు అవి ఇవి పెట్టుకోవడమే చూసా. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు కదా, మొత్తం పూలన్నీ పెట్టి. మంచిగా అనిపిస్తుంది ఈ పండగ. మా కమ్యూనిటీలో స్వాతి, అనుష, ఇంకొక అమ్మాయి పావని అని, సో వీళ్ళు మాత్రమే చేస్తారు బతుకమ్మని. మేము వాళ్ళతో పాటు జాయిన్ అవుతాం అంతే. అండ్ పెద్ద బతుకమ్మకి బాగా ఇంకా 2-3 వాళ్ళు కూడా జాయిన్ అవుతారనమాట. సో వాళ్ళు కూడా చేస్తారు. మిగతా వాళ్ళమందరం మంచిగా పట్టు చీరలు కట్టుకొని వెళ్తాము బతుకమ్మ ఆడడానికి. సో ఈసారి కూడా అట్లనే చేసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ప్లాన్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎక్కడ ఏంటి అని. చేయడం అయితే అయిపోయింది. లాస్ట్ టైం నేను కీర్తననే స్వాతి వాళ్ళ ఇంట్లో చేసిండే. ఈసారి అది రావద్దు. ఈసారి అయితే నేను ఉషా బతుకమ్మ చేయడానికి హెల్ప్ చేసాం. అండ్ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి రావాలి. ఏం రెడీ కాదు, సింపుల్గానే. ఎందుకంటే చిన్న బతుకమ్మ ఇంటి దగ్గరనే అట్లనే చేసుకుంటారు. ఏదో ఒక చీర కట్టుకోరా అంటే ఇట్లా రెడీ అయ్యా అనమాట. టైం ఇన్ ద హిస్టరీ అందరికంటే ఫస్ట్ రెడీ అయినా, కానీ ఎవ్వరు వచ్చలేరు. బ్యాడ్ అమ్మా. ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఖచ్చితంగా లేట్ వెళ్తాము. అండ్ స్వాతి కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువనే లేట్ చేస్తుంది. నాకు వాయిస్ ఓవర్ కొంచెం కంటిన్యూస్గా ఇస్తే ఫుల్ కాఫ్ స్టార్ట్ అవుతుంది. కాఫ్ అంటేనే భయం వేస్తుంది అసలు. అందుకే ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాం. అండ్ నేను కూడా కొంచెం ముగ్గేద్దామని చిన్న ఫ్లవర్ యాడ్ చేశాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి స్టాండ్ తీసుకొని వచ్చుకున్నా. వీడియో తీయడానికి స్టాండ్ ఉండాలి కదా అని ఎవ్రీ టైం మర్చిపోతా. ఎక్కడో ఒక దగ్గర పెట్టడము, ఎవరికైనా ఇవ్వడము, కొన్ని వీడియో క్లిప్స్ రాకపోవడం ఇట్లా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ పావని కూడా వచ్చేసింది బతుకమ్మ తీసుకొని. ఇక్కడ కూడా స్వాతి వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఆడి దాని తర్వాత మళ్ళీ అనుష వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అందరు కలిసి ఒకటే దగ్గర ఆడాలి అని అనుకుంటున్నారు. ఈ ప్రాసెస్ నార్మల్గా మేము డిస్కస్ చేసుకున్నదంతే. ఇంటి డ్రైవే పైననే ఆడుతున్నాం అనమాట. మాకు ప్రాపర్గా ఒక ప్లేస్ ఏమి ఉండదు కదా, రోడ్ పైన అయితే వెహికల్స్ పోతుంటాయి మళ్ళీ అని. పెద్ద బతుకమ్మ మాత్రం ఒక కల్డిసాక్ చూసుకుంటాం, అక్కడ పెట్టుకొని అక్కడ ఆడిండే లాస్ట్ టైం. సో ఈసారి కూడా అంతే. మరి ఏదని ఇంకా డిసైడ్ కాలేదు వీళ్ళెవరు. మా చాహ్నా కూడా రెడీ అయ్యి వచ్చేసింది ఆల్రెడీ. లోపల నుంచి ఇంకా స్వాతి వాళ్ళు బతుకమ్మని తీసుకొని బయటికి వస్తున్నారు. చాహ్నా ఈరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హెడ్ బాత్ చేసి రెడీ అయ్యి మరీ వచ్చింది. అది ఇంకా జుట్టంతా చల్లగా పెట్టుకొని కూడా వచ్చింది. నార్మల్గా ఇంట్లో ఏదైనా త్వరగా చెయ్యి అంటే మాత్రం అబ్బో అసలు ఇంపాసిబుల్, అసలు చేసిందే లేదు. ఇది వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేయొచ్చు కదా, అందుకని త్వరగా నేను చెప్పకముందుకే, నేను రా అని చెప్పలేదు, ఏమని చెప్పలేదు, ఖుషి చెప్పినట్టుంది. ఆల్రెడీ తనే వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసింది అనమాట. మళ్ళీ వచ్చి ఇక్కడ చక్కగా హెల్ప్ చేసుకుంటూ బతుకమ్మ కూడా ఆడింది.
పాడాలి ప్రణీత. ప్రణీత పాట పాడాలి అంటే ఒక్క స్టెప్ కూడా ఫస్ట్ ఒక 5 రౌండ్స్ తిరిగి ఒక పాట పెట్టుకొని చేస్తున్నాం. దాంతోపాటు పాడమన్నారు, నాకు రాదు, వినుకుంటూ ఏదో పాడా. అట్లా స్వాతి వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ ఆడేసి నెక్స్ట్ ఇంకా అనుష వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చా అనమాట. తను కూడా రెడీ అయ్యి బతుకమ్మని పెట్టింది ఎప్పుడో. అండ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా కాసేపు బతుకమ్మని ఆడాం. ఇంకా చాలామంది వచ్చేది ఉండే, అక్కడ కొంతమంది వచ్చి అప్పుడు చేసాం. మళ్ళీ ఇక్కడికి ఇంకా మిగతా వాళ్ళందరూ వస్తూ ఉన్నారనమాట. స్కూల్ డేస్ కదా, పిల్లలు మళ్ళీ రావడం ఇవంతా కొంచెం లేట్ అయిపోయింది. నేను ఏ ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గరికి నా కెమెరా మ్యాన్ లాగా మొత్తం విత్ స్టాండ్ తీసుకొని వెళ్తున్నా అనమాట. వీడియో మంచిగా కవర్ చేద్దామని. అక్కడ వెనకాల ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అనమాట, వాళ్ళ ఇన్లాస్ ఆంటీ కూర్చొని చూస్తూ ఉన్నారు బతుకమ్మని. అండ్ ఈ చిన్న చిన్న పిల్లలు కూడా ఫస్ట్ కాసేపు ఆడడానికే వచ్చారులేండి. దాని తర్వాత ఇంకా వాళ్ళ ఆటల్లో పడిపోతారు కదా, వాళ్ళు ఆడుతున్నారు. ఈసారి మా చాహ్నా వాళ్ళ ఏజ్ గ్రూప్ మొత్తం మంచిగా బతుకమ్మని ఆడినారనమాట. వీళ్ళు కూడా ఈ మధ్య బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏ ఈవెంట్స్ అయినా కానీ, మన ఫెస్టివల్స్వి కానీ, మొన్న గణేష దానికి కూడా మంచిగా వచ్చి పాట పాడినారనమాట. యాక్చువల్గా నేను అది తీయలేదు అనుకుంటా వీడియో. సో ముందు మేము 9 days చేస్తున్నాం కాబట్టి వాటికి కూడా మంచిగా పాటలు పాడుకుంటూ బాగా చేసాము. అండ్ ఇక్కడ బయట జరిగే ఈవెంట్స్ కూడా చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. అసలు ఎన్ని స్టాల్స్ పెడతారు, పెద్ద పెద్ద గ్రాండ్గా చేస్తారు, అందరు వెళ్తారు అనమాట. సో నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఇవాళ కూడా ఛాన్స్ ఉండిండే బట్ వెళ్ళలే అనమాట. ఆ డేనే చెయ్యరు, ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని ఇక్కడ ఈవెంట్స్ ఏమన్నా ప్లాన్ చేస్తారు. బట్ నేనేమో ఫాస్టింగ్ ఉంటున్నా నవరాత్రులకి. సో నాకు ఈవినింగ్ నేను ఫాస్టింగ్ వదిలేసి అన్నీ చేసుకోవడానికి నాకు టైం కుదరట్లేదు. సో నేను వెళ్ళలే అనమాట. ఇంకా ఇప్పుడు అనుష వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ స్వాతి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాం. అండ్ ఇక్కడ నిమజ్జనం చెయ్యాలి, నీళ్ళల్లో వదిలేయాలి బతుకమ్మని అని చెప్పి ఇది లాస్ట్ ప్లేస్ అన్నట్లు అన్నారనమాట. ఇక్కడ ఆడుతున్నాం. ఇక్కడ ఇప్పుడు చాలామంది వచ్చారు. అదంతా అప్పటికప్పుడు అనుకొని మాట్లాడుకొని చేసుకుందే కాబట్టి నార్మల్గా వాళ్ళ ఆఫీస్లో అయిపోయే టైంకి జస్ట్ నార్మల్గా అట్లే వచ్చేసాం అంతే, క్యాజువల్గా. లాస్ట్ కొంచెం సేపు మంచిగా ఈ 2024 బతుకమ్మ సాంగ్స్ అన్నీ రిలీజ్ అయ్యాయి కదా, అవి పెట్టుకొని బాగా ఆడినాం బతుకమ్మ. బట్ మంచిగా ఎంజాయ్ అనిపిస్తుంది ఇట్లా అందరు కలిసి ఏదైనా చేసుకుంటే కదా. కొంచెం ప్రాపర్గా ఇట్లా రోడ్ పైన అట్లా చేసుకుంటే కూడా ఇంకా బాగుండేది. బట్ ఇంకా మాకు పాసిబిలిటీ లేదు కదా, మేము డ్రైవే పైనే చేసుకోవాలి. అయిపోయింది మంచిగా బతుకమ్మ ఆడేసి నెక్స్ట్ ఈ టబ్బే లాస్ట్ టైం కూడా సేమ్ టబ్, ఇది శ్రావణిది. సో దాంట్లోనే బతుకమ్మను వదిలేయాలి అని చెప్పి దాన్ని నీళ్లు పట్టినాం అనమాట. ఇది స్వాతి వాళ్ళ వెనక బ్యాక్ యార్డ్. నేను కెమెరా సెట్ చేసి మళ్ళీ వెళ్తున్నా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి వాక్ చేయడానికి. టబ్ అయితే నీట్గా ఫుల్ అయిపోయింది. ఈ టబ్ అయితే మంచిగా స్పేషియస్గా ఉంది, బాగా తెచ్చుకుంది శ్రావణి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా దీంట్లోనే చేసుకున్నాం, ఈ ఇయర్ కూడా దీంట్లోనే. అంటే మంచిగా వదలడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కదా, అవి కూడా ఫ్రీగా ఉంటాయి, అంటే చిన్న దాంట్లో కాకుండా.
అండ్ ఇక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందంటే ప్రాపర్గా ఈక్వల్గా ఉన్న ల్యాండ్ పైన పెట్టింటే బాగుంటుంది. అది కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది కదా, నీళ్ళు ఒక సైడ్కి ఎక్కువ ఒక సైడ్ తక్కువ అట్లా కనిపిస్తున్నాయి కదా అని అనుకున్నాం. నా కూతురు పెద్ద బలశాలి పోయి దాన్ని తీసుకొని వేరే ప్లేస్లో పెట్టాలని ట్రై చేసింది. వద్దులేమ్మా ఇక్కడే చేసేద్దాము అని అనుకొని వాళ్ళు వదులుతుంటే వాళ్ళతో పాటు మేము ఇట్లా చేయి పట్టుకొని ఉన్నాం అనమాట. అయిపోయింది బతుకమ్మ నిమజ్జనం కూడా. అండ్ నా ఫోన్ కూడా అప్పటికే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇవన్నీ వేరే ఫ్రెండ్ ఫోన్ నుంచి తీసి వీడియోస్ నా దానికి షేర్ చేసుకున్నా యాక్చువల్గా, అందుకే వీడియో క్లారిటీ చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ అందరూ ప్రసాదం తింటున్నాం. ఫస్ట్ అయితే ఇవి పప్పులు, బెల్లం, చక్కెర అవి ఇచ్చారు. కానీ అనుష అందరి కోసం పులిహోర చేసింది. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్, కానీ పులిహోర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ కడుపు నిండా తిన్నాము. అండ్ పిల్లలకి కూడా ఇక్కడే తినిపించేసామన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా స్కూల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో నైట్ డిన్నర్ ఇక్కడే అయిపోయింది మా అందరిది. అండ్ దాని తర్వాత మాటలు ఆటలు, సో అవి కూడా కాసేపు నడిచాయి అనమాట. ఇంకా చీకటి అవ్వలేదు కదా, చీకటి అయిన తర్వాత వెళ్దాం ఇంటికని. అండ్ మా సమ్మర్ డేస్ కూడా అయిపోతున్నాయి. వింటర్ ఆల్మోస్ట్ చల్లగా అప్పుడప్పుడు స్టార్ట్ అయిపోతూనే ఉంది. అండ్ త్వరగా కూడా చీకటి అయిపోతుంది. ఉన్నంతసేపు కలిసినప్పుడు బాగా టైం స్పెండ్ చేయడం అయితే ఖచ్చితంగా చేస్తాము, నవ్వుకుంటూ చాలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇవన్నీ. అండ్ నా వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడప్పుడు కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఇంకా చాలా వ్లాగ్స్తో రెడీగా ఉన్నా. నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు వ్లాగ్, అండ్ నా ఈవెంట్ గురించి చెప్పా కదా లాస్ట్ వీడియోలో, సో దాని గురించి అప్డేట్స్, ఇట్లా చాలా వీడియోస్తో మీ అందరి ముందుకు వద్దాం అనుకుంటున్నా. నా వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తున్న అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. నా ఈ జర్నీ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక్కదాన్ని స్టార్ట్ చేసా, మీ అందరి సపోర్ట్ వల్ల ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ, సో బ్లెస్డ్. సో ఇంకా కూడా ఫర్దర్ ఫ్యూచర్లో నాకు ఇట్లాగే సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.